సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 42 అధ్యాయంలోకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. వారిద్దరూ కాశీ చేరిన తరువాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారట. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశాయాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. అంటే ఇన్నున్నాయంటండి కాశీలో. ఆయనకి చెప్పింది స్వామి చూశారు కదా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అక్కడ ఉన్నాయంట. అవన్నీ కూడా దర్శించుకోమని చెప్పారు. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమయ్యి ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులోని గురు చరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురు కృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహము లేదు. తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటము గురుకృప వల్లనే కదా. చూసారా? లేకపోతే ఎన్నో సంవత్సరములు తపస్సు చేసినా ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకోని యథావిధంగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథలింగంలోని శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడటండి. ఎంత అద్భుతం చూడండి. అతడు తన గురువు గురు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడట. శంకరుడు వరమిచ్చి, నాయనా, నీ గురుభక్తికి మెచ్చాను. నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు. ఆయన్ని ఆశీర్వదించారటండి. ఆశీర్వదించి అదృశ్యుడు అయ్యారట. త్వష్ట సంతోషించి తన గురుపత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడట. మరి ఆయన బయలుదేరే ముందు వాళ్ళ పిల్లలు కోరికలు కోరారు కదండి, నాకు అది కావాలి ఇది కావాలని. అలా ఆయన స్వామి ఆశీర్వాదం వల్ల వాళ్ళ పిల్లలు కోరినవన్నీ కూడా సృష్టించారటండి. సృష్టించి ఆయనకి సమర్పించారంట. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సులు కలిగేలా ఆశీస్సులు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిదేమీ ఉండదు. ఇది బాగా భావగర్భితమైన కథ అటండి. చూడండి, ఇందులోనే మనకి వివరిస్తున్నారు. ఇక్కడ రాశారనమాట దీని కింద. ఇది భావగర్భితమైన కథ. వివేకముతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరము. చిత్ర విచిత్రము, నామరూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న దృఢ భావనయే గురుపత్ని కోరిన రవి. యమ నియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు. ఇలా బాహ్య అభ్యంతరాలలో పరిశుద్ధమొనర్చబడిన అవయవ ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇవన్నీ కూడా ఈశ్వర అనుగ్రహము సద్గురు సేవ వలన కలుగుతాయి. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ప్రతి గురుభక్తులు కూడా 42వ అధ్యాయంలోని చక్కగా చదవండి ఒక్కసారి. మీరు ఆ తండ్రి వెళ్తున్నప్పుడు ఆ బిడ్డలు అడిగినవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయట. అవన్నీ కూడా నిజంగా తీసుకొచ్చి ఇచ్చేది కాదు. అవి ఎంత అద్భుతంగా చూడండి. ఇది భావగర్భితమైన కథ అనేది ఉంటుంది దాంట్లో. అక్కడ అన్ని వివరంగా ఇచ్చారనమాట. ఈశ్వర అనుగ్రహం వల్ల సద్గురు సేవ వలన కలుగుతాయి. దృఢనిష్టతో గురుసేవ చేయడం వలన తాను కోరుకున్న త్వష్టకు బ్రహ్మపదము లభించిందటండి.
అదండి, మనం కూడా సద్గురు పాదాలు పట్టుకుంటే గట్టిగా జరగలేనిది ఏమీ ఉండదండి. మనం అన్నీ అనుకున్నవి ఇస్తాడు స్వామి, కానీ ఏది లేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వసులవుతారట. గురువు లేక మోక్షము సిద్ధించదు కదండి. 42వ అధ్యాయంలోని చెప్పుకున్నాం కదా ఇంతవరకు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మళ్ళీ రేపు చెప్పుకుందాం కథ మరి.